ఒకేసారి ఒకే ఫ్రేమ్లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము. ఫస్ట్ బ్రేకింగ్, పెన్షన్ల పంపిణీకి జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సెకండ్ బ్రేకింగ్, రేపటి నుంచి ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రారంభం కాబోతోంది. థర్డ్ బ్రేకింగ్, ఫసల్ బీమా యోజన పథకం మరింత పటిష్టం చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫోర్త్ బ్రేకింగ్, అమెరికాలో న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పులు జరిగాయి, 12 మంది మృతి చెందారు. కొంచెం డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ బ్రేకింగ్, సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నాం, పెన్షన్ల పంపిణీకి జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తప్పు చేసిన వారికి తగిన శిక్ష ఉంటుంది అని సందర్భంగా ఆయన అన్నారు. సెకండ్ బ్రేకింగ్, రేపటి నుంచి ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 7న విచారణకు రావాలని కేటీఆర్కు ఈడీ నోటీస్ ఇచ్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు కేసులో పసలేదు అంటున్నారు కేటీఆర్. థర్డ్ బ్రేకింగ్, ఫసల్ బీమా యోజన పథకం మరింత పటిష్టం కాబోతుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందంటున్నారు. 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యం ఉండబోతుంది అంటున్నారు. ఫోర్త్ బ్రేకింగ్, అమెరికాలో న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పుల్లో చోటు చేసుకున్నాయి. ట్రక్కుతో దూసుకెళ్లి కాల్పులు జరిపాడు దుండగుడు. 12 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి.